గోప్యత అంటే సీక్రెట్‌గా ఉంచుకోవడం అనేది నా హక్కు అనేటటువంటిది అన్ని సందర్భాల్లో పనికిరాదని హైకోర్టు తేల్చెప్పింది. గోప్యత హక్కును కారణంగా చూపుతూ నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని తేల్చెప్పింది. అసలు కథ ఏంటంటే విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామం సర్వే నెంబర్ 156/1, 157/11లో విశాఖ సీతమ్మధారకు చెందిన ఏలప్రోలు సీతారామాంజనేయులుకి 1.99 ఎకరాల భూమి ఉంది. ఓ వ్యక్తి సీతారామాంజనేయుల పేరుతో నకిలీ ఆధార్ సృష్టించి అసలైన వ్యక్తిని తానేనంటూ 2 వేర్వేరు విక్రయ దస్తావేజుల ద్వారా 2021లో చలమారెడ్డి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. వ్యవహారం వెలుగులోకి రావడంతో సీతారామాంజనేయులు పెందుర్తి పోలీసులు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు నమోదు చేశారు. మరోవైపు రిజిస్ట్రేషన్ అధికారులు ఆ విక్రయ దస్తావేజును 2021 నవంబర్ 2ను రద్దు చేశారు. తన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో సాక్ష్యంగా ఉపయోగపడేందుకు ఫోర్జరీకి పాల్పడిన వ్యక్తి ఆధార్ కార్డు, బయోమెట్రిక్ తదితర సమాచారం కావాలంటూ UIDAI అధికారులు సీతారామాంజనేయులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. సెక్షన్ 8(1)Jని కారణంగా చూపుతూ మూడో పక్షానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం బయటకు ఇవ్వలేమని పిటిషనర్ అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. మరో పోలీసులు సైతం నకిలీ ఆధార్ కార్డు సృష్టించిన వ్యక్తి బయోమెట్రిక్ వివరాల సేకరణకు చర్యలు తీసుకోవడంపై పిటిషనర్ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు. ఆధార్ సమాచారాన్ని ఇప్పించేలా ఆదేశించాలని కోరారు. పిటిషన్ కొట్టేస్తూ 2020 డిసెంబర్ 22న తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసి సీతారామాంజనేయులు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. దీని మీద విచారణ జరిపిన ధర్మాసనం సాధారణంగా ఒకరి ఆధార్ వివరాలు మరొకరికి ఇవ్వడం వల్ల గోప్యత హక్కుకు భంగం కలుగుతుంది. ప్రస్తుత విషయంలో సీతారామాంజనేయులు పేరు మీద ఆధార్ కార్డును అధికారికంగా జారీ చేసిన మాట వాస్తవం. ఎవరో తనకు తెలియని వ్యక్తి తన పేరు మీద నకిలీ ఆధార్ సృష్టించి మోసానికి పాల్పడినట్టు ఆయన చెప్తున్నారు. తన సొంత పేరుతోనూ నకిలీ ఆధార్ కార్డు సమాచారాన్ని ఆయన కోరుతున్నారు. నేపథ్యంలో మరొకరు గోప్యతకు భంగం కలిగే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అప్పీల్దారు కోరిన సమాచారం పోలీసులకు ఇవ్వండి అని చెప్పి UIDAI అధికారులని ఆదేశించింది.